గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సభల్లో చాలా సందర్భాల్లో సినారే గారికి మీరు ఒక తండ్రి స్థానం ఇచ్చారు. అన్ని విధాల మీరు ఆయన గురువుగా భావిస్తారు. అలాంటి సినారే అవార్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే కడుపులో పట్టనంత లేదా మనసులో పట్టనంత మెదడులో పట్టనంత ఆనందం అంటారు చూడండి, అలాంటి ఆనందమే నాకు కలుగుతుంది. ఎందుకంటే మా నాన్న సుద్దాల హనుమంత్ గారు ప్రజాకవి, మీకు తెలిసింది, అందరికీ తెలిసిన విషయం. మా నాన్న తర్వాత నేను నా ఒక వెలుగుల ఒక స్తంభం అనుకోండి, ఒక ధ్వజస్తంభం అంటారే అలాగా, ఒక స్తంభంలాగా, ఒక కాంతి స్తంభంలాగా నేను నా ఊహ తెలియనప్పటి నుంచి నేను ఊహించుకున్నది నారాయణ రెడ్డి గారిని. సార్ ఎందుకు అంటే అప్పుడు మాకున్న ఆధారం రేడియో మాత్రమే. రేడియోలో ఉగాది పండుగ సందర్భంలో కవి సమ్మేళనం అని వచ్చేది రేడియోలో. సార్ అప్పుడు కవి సమ్మేళనం లోపల మాకు మా నాన్న మేమందరం కలిసి వినేవాళ్ళం. నాన్న అమ్మ మేమందరం వెళ్ళేవాళ్ళం. నేను చిన్నవాడిని అనుకోండి, బట్ నాకెందుకో అంటే అందులో పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఆరుద్ర గారు ఉండేవారు, ఇంకా శ్రీశ్రీ గారు ఉండేవారు, లేకపోతే ఇంకో పెద్ద ఆయన ఉండేవారు, జ్ఞానానంద కవి ఉండేవారు, ఇట్లా మన బోయి భీమన్న గారు ఉండేవారు, చాలామంది ఉన్నారు. ఒక అద్భుతమైన మాణిక్యాలు లాంటి వాళ్ళందరూ మాత్రమే కవిత్వం చదివేవాడు. అది ఎందుకు అంటే మరి మా నాన్నకు కూడా నారాయణ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అప్పుడు వాళ్ళల్లో ఆయన యువకుడు, ఎవరు నారాయణ రెడ్డి గారు, చాలా స్ఫురద్రూపి ఆయన. అంటే ఆ మూర్తిమత్వం కూడా చాలా గొప్పది, ఆయన వక్తృత్వం కూడా చాలా గొప్పది, ఆయన కవిత్వాన్ని చదివే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక రకం చెప్పాలంటే కొంత నాటకీయంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే కొంత నాటకీయత ఉంటుంది, అవసరం అవుతుంది. అది మిగతా పెద్దలలో ఉండేది కాదు. మాకు పిల్లలుగా అంటే హై స్కూల్ స్టూడెంట్స్గా, కాలేజీ స్టూడెంట్స్గా అది ఆకర్షణీయంగా ఉండేది. పైరగాలి నెవడాపును పరిమళాల నెవడాపును ఎవడాపును మానవత రవి రుక్కును కవి వాక్కును, ఇలా చదివేవారు ఆయన. అది అప్పటిదాకా చదువుతున్న పెద్దల యొక్క ఆ ప్రెజెంటేషన్కి, టెండరింగ్కి ఇది తేడా ఉండేది. కరెక్ట్. అలా నేను నారాయణ రెడ్డి గారిలాగా కవిత్వం రాయాలి, చదవాలి. నారాయణ రెడ్డి గారిలాగా సాహిత్య ఉపన్యాసాలు ఇవ్వాలి. నారాయణ రెడ్డి గారిలాగా సినిమా పాటలు రాయాలి. ఇవి చిన్ననాడే నా లోపల పడినటువంటి విత్తనాలు. ఇంట్లో ఎలాగో పాట అల్లిక ఉందిగా, నాన్నతో ఇంట్లో ఎట్లాగో పాట అల్లిక ఉంది. కొత్త కొత్త పాటలు మొట్టమొదటి మా అమ్మకే వినిపించేవాడు ఆయన. అది మేము వద్దన్నా మాకు వినబడేది కదా. మా అమ్మ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, నాన్న పాడుతూ మా నాయన హార్మోనియం వాయిస్తూ లేదా సితార వాయిస్తూ పాడేవాడు. అది తెలియకుండానే సహజాతి సహజంగా ఉగ్గుపాలతో వచ్చినట్టుగానే మాకు ఆ వాతావరణం మా హృదయంలో ప్రవేశించింది. దానికి తోడు ఈ రేడియో వల్ల, ఈ సినిమా పాటల వల్ల, రేడియో ద్వారా సినిమా పాటలు వింటాం కదా. అవునవును. అప్పుడు నారాయణ రెడ్డి గారు రచన, గానం ఘంటసాల అనగానే ఇదేదో కొత్తగా ఉంటుంది అనిపించింది నాకు అప్పుడు. ఈ నల్లని రాలలో ఇలాంటి పాటలు, అలాగే యుగల గీతాలు కూడా చాలా, ఆయన ఎక్స్ప్రెషన్ నాకు నచ్చేది. మనసు ఆ గుంభనంగా ఉండే ఆ విధానం నాకు బాగా నచ్చింది. ఆయన నేను తొలి నాళ్లలోనే నా రోల్ మోడల్గా అనుకున్నాను. అలా పెరుగుతూ పెరుగుతూ ఆయనతో సాన్నిధ్యము దొరికింది, ఆయనతో సభ పంచుకోవడము దొరికింది, ఆయన నన్ను మెచ్చుకోవడము, నా పుస్తకాలకు ముందు పాటలు రాయడం, ఇవన్నీ నేను కన్న కళ్ళన్నీ ఒక్కొక్కటి నిజమవుతూ వచ్చినాయి. ఆ కళల్లో ఒక భాగమే సినిమాలో పాటలు కూడా. అది ఆయన సినిమాలో రావాలి, ఆయన రాసిన దాంట్లో రావాలి అనుకున్నాను. అది ఒసే రామలంలో ఆయన మొదటి పేరు ఉంటుంది, రెండో పేరు నాది. ఇలా ఆయన నన్ను తనకు తెలియకుండానే నన్ను నడిపించిన వ్యక్తి ఆయన. నేను ఆయనకు ప్రత్యక్ష శిష్యుని కాదు, ప్రతిక్షణ శిష్యుని. అబ్బా, ఎంత గొప్ప మాట అన్నారు. కనుక ఆ ప్రభావం నా మీద ఉంటుంది. అలాగని నేను ఎక్కడా నారాయణ రెడ్డి గారి
పాటని కానీ దీన్ని కానీ నేను అనుకరించను. మీరు ఆయన పద్ధతిలో అనేది ఉండదు, కాకపోతే ఆయన నన్ను ప్రభావితం చేసినారన్నమాట సత్యం. సార్ అతను అంతే. సార్ ఈ అవార్డు రాగానే ఫస్ట్ ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? మా ఆవిడతోనే. నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను నేను. అంటే మా చిన్న మనవరాలు నర్సరీ పిల్లలు ఉంటారు కదా, నర్సరీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ అని చేస్తారు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో. అవునవును. ఆమె నర్సరీ నన్ను ఆహ్వానించింది, రాత నువ్వు రా అని. అంటే వాళ్ళ టీచర్ని తీసుకొచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చింది, మా గ్రాడ్యుయేషన్ పట్టా ఇప్పటికి నువ్వు రావాలని. నేను మా మిస్సెస్ ఆ కార్యక్రమంలో ఉన్నాం, ఇక్కడ దగ్గరే జోషి విద్యానికేతన్లో ఉంటే నాకు మెసేజెస్ వస్తున్నాయి. మనం ఆపేస్తాం కదా ఇప్పుడు ఇప్పటిలాగా, ఆపేస్తా ఉంటే టిక్ టిక్ అని వస్తూ ఉంది. నేను అక్కడ మాట్లాడే దాంట్లో పిల్లలకు ప్రైజులు ఇవ్వడంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాను. అదంతా అయిపోయి దిగి మళ్ళీ కార్యక్రమం అప్పుడు చూస్తే మన మిత్రులు ఉన్నారు కదా, మీలాంటి మిత్రులు ఉంటారు కదా, అనేక మంది మన ఛానల్స్ వాళ్ళు మిత్రులు, సాహిత్య పత్రిక అందరూ అన్న నీకు నారాయణ రెడ్డి గారు తొలి అవార్డు వచ్చింది, తొలి అవార్డుని ప్రకటించింది గవర్నమెంట్ అనే విషయం. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే భరద్వాజ గారు, తమిళనాడు భరద్వాజ గారు వినిపిస్తున్నారు ఇట్లా ఒక్కొక్కరికి ఇది అని. నేను ఫస్ట్ నేను అనుకుంది అంటే నాకు గద్దర్ అవార్డు నేను ఈ మధ్యన గొప్ప పాటలు ఏం రాయలేదే అనుకున్నా. ఫస్ట్ అనుకున్నది కన్నప్ప రాశాను, మంచి పాటలు రాశాము, గొప్ప పాటలు ఏం రాసాము, ఎలా వచ్చింది అనుకున్నా. తీరా చూస్తే అది సంవత్సరం వచ్చిన పాట కాదు, మొత్తం నా కెరియర్ మీద ఇచ్చినటువంటి అవార్డులలో అనేక పెద్దవాళ్ళందరికీ ఇచ్చినారు. అందులో నిజంగా చెప్పాలంటే అంత పెద్దవాళ్ళు చిరంజీవి గారు లాంటి మహానుభావులతో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళమే కదా అయ్యా కదా. ఆ వరుసలో నా పేరు ఉండడం అనేది, అందరికన్నా చిన్నవాడిని నేనే ఇప్పుడు ఆయన అలా దాంట్లో. ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, నారాయణమూర్తి గారు, జయసుధ్ గారు, మరి చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, అవును, ఆ దాంట్లో మనం రావడం అనేది బహు ఆనందం అనమాట. మహదానందం అంటారు కదా. మీకు బాగా నచ్చిన, బాగా ఇష్టమైన సి నారాయణ రెడ్డి గారి ఒక్క పాట పాడమంటే ఏ పాట పాడతారు సార్? నన్ను ప్రభావితం చేసిన పాట, నన్ను ఆలోచింపజేసిన పాట అమరశిల్పి జక్కన్లో ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను. మేము స్కూల్కి నడిచి వెళుతూ ఉంటే రాళ్ల గుట్టలు ఉండేవి మాకు, అవి మాకు వాటితో మేము దెబ్బ తాకించుకుంటే ఎర్రని రక్తం వచ్చేది మాకు. జారి పడితేనో దాని మీదకి వెళ్ళి రచ్చబండలాగా ఆడేవాళ్ళం, జారుడు బండ ఆడతాం. ఇంత కఠినంగా ఉండి రాళ్లలో కళ్ళున్నాయంటాడు, ఏంటి పెద్ద మనిషి, అసలు ఈయనకి ఏం కవిత్వం ఇది అని ఆయన మీద రివర్స్గా ఆలోచించడంతో మొదలైంది ఆయన గురించి ప్రయాణం. మాకేమిక ఇప్పుడు ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను అనేది ఒక పెద్ద శిల్పం మీద రాసినాడని మా 6వ తరగతి పిల్లలకి ఏం తెలుసు. అలా అనుకుంటూ వినడం మొదలుపెట్టి మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాం. అప్పుడు నాన్న చాలా వివరించినాడు. ఆయన ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను అనేది ఒక శిలను శిల్పంగా చేస్తున్నప్పుడు కళ్ళు నల్లగా ఉంటాయి కదయ్యా, అందులో రాళ్లలో కళ్ళని చూస్తున్నాడు ఆయన. అది గొప్ప భావ వ్యక్తీకరణ రాని. అప్పుడు మాకు అది కూడా పెద్దగా అర్థమైనట్టు లేదు. మొత్తానికి ఆ పాట నన్ను పట్టుకున్నది. అది